మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. చెయ్యని తప్పుకి అనుభవిస్తున్న శిక్ష కదా. పాపం బాగా సఫర్ అవుతున్నాడు. ఈ కేసు గురించి నీకేమనిపిస్తుంది? ఆకాష ఈ మర్డర్ చేసుంటాడా? పేరు పెట్టి ప్రశ్న అడుగుతున్నావంటే ఇప్పుడు నువ్వు తమ్ముళ్ళ కాకుండా ఈ కేసు డీల్ చేస్తున్న ఎస్ఐగా అడుగుతున్నావా? పోనీ అలానే అనుకో. ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా ఆయన చేసే ప్రతి పని నీకు తెలిసే ఉంటుంది కాబట్టి అడిగాను. చూస్తుంటే ఇదేదో ఎంక్వైరీలా ఉందేంటి? చూడు, ఎంక్వైరీ అయితే ఇలా స్టేషన్ ముందు నిలబెట్టి ఎందుకు అడుగుతాను? డైరెక్ట్గా లోపలికి తీసుకువెళ్ళి మాట్లాడతాను. మొహంలో నవ్వు కనిపిస్తున్నా నీ ప్రశ్నల్లో మాత్రం ఏదో మెలుకుంటుంది విక్రమ్. మెలికేం లేదు, సూటిగానే అడుగుతున్నాను. ఆకాష్ ఈ మర్డర్ చేసుంటాడా? ఈ ప్రశ్న డౌట్తో అడుగుతున్నావా లేక నన్ను టెస్ట్ చేస్తున్నావా? రెండూ కాదు, నీ అభిప్రాయం తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఛాన్సే లేదు. ఆకాష్కి ప్రతాప్ ప్రాణం తీసేంత కోపం లేదు. మనిషి పోయిన బాధలో కోపంలో ప్రతాప్ భార్య బామర్ది ఏదో ఒకటి చెప్తారు. అంత మాత్రానికే అది నిజమని నమ్మడం, ఆకాష్ను అవమానించడం కరెక్ట్ కాదు. కానీ సైట్కి వచ్చినప్పుడు ఆకాష్ ప్రతాప్ని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు కదా. ఆవేశంలో ఎన్నో మాటలు అంటాం, అవి నిజం అనుకుంటే అలా? మీరు డౌట్ పడుతున్నట్టు ఆకాష్ మర్డర్ చేసిన వాడే అయితే మన దగ్గర దాయుడు. నాకైతే ఎవరో కావాలనే ఆకాష్ మీద కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, నేను అదే అనుకుంటున్నాను. ఓ అవునా? అయితే ఆ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే డైరెక్ట్గా చెప్పేవాడిని కదా. మీ దగ్గర దాపరికాలు ఎందుకు? అలా అనుకుంటే ఇప్పుడు ఆకాష్తో సీక్రెట్గానే మాట్లాడారు కదా, దాని గురించి ఏమంటారు? ఆకాష్ నా పరిస్థితుల్లో చూసి ఎమోషనల్ అవుతానని తెలుసు. మా మధ్య మీరెందుకు అని నేను అలా అన్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ మర్డర్ ఎవరు చేశారో మీకు కూడా తెలియదన్నమాట. అదే కదా చెప్తున్నాను. కానీ నాకు మాత్రం కొంతమంది మీద డౌట్ ఉంది. అది నిజమో కాదో పూర్తిగా విచారిస్తేనే తెలుస్తుంది. విచారించండి. ఒక పోలీస్గా అది మీ హక్కు. మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి నేనున్నాను. హంతకుడు దొరకాలి. ఆకాష్ ఏం మచ్చాలేని మనిషిగా బయటికి రావాలి. నా కోరిక అదొక్కటే. వీడేంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు? ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే అనుమానించడంలో తప్పే లేదు. పండుగారు, అమ్మయ్యా వచ్చావా? ఇంటికి రాకుండా ఎక్కడ ఎస్కేప్ అవుతావోనని నేను టెన్షన్ పడ్డాను. రాకపోతే నువ్వు ఊరుకోవేమో అన్న భయంతో వచ్చాను. చాలా మంచి పని చేసావు. కానీ వెళ్ళి శోభనం పెళ్లి కొడుకులా రెడీ అవ్వు. దివ్య బయటికెళ్ళింది. తను వచ్చేలోపు రూమ్ మొత్తం డెకరేట్ చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. వచ్చావా దివ్య? నీకోసమే వెయిటింగ్. నువ్వు తొందరగా వెళ్ళి ఈ చీర కట్టుకొని ఈ పువ్వులు పెట్టుకొని కొత్త పెళ్లి కూతురుగా రెడీ అవ్వు. ఎందుకు పండు? ఎందుకేంటి?
ఈ రోజు మీ ఫస్ట్ నైట్. బాబ్జీ, ఆ? నేను వద్దన్నాను దివ్య, కానీ పండు గారు బలవంత పెట్టేసరికి ఏదో కాని పని చేసినట్టు మీరిద్దరూ అలా సైలెంట్ గా ఉండిపోయారేంటి? నన్ను నా బాయ్ ఫ్రెండ్తో కలపడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాంటిది పెళ్ళైన మీ జంటని ఒక్కటి చేయాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? కానీ నాకిష్టం లేదు పండు. హ, ఏంటి దివ్య అలా అంటున్నావు? బాబ్జీ అంటే నీకు ప్రేమే కదా? ప్రేమ కాదు, ప్రాణం. పెళ్లి కాకుండానే తల్లైన నువ్వు ప్రేమించినవాడు ఎక్కడున్నా రావాలని, బిడ్డ పుట్టేలోపు పెళ్లి చేసుకోవాలని ఎంత ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. పైకి నవ్వుతూ నటిస్తున్నా నీ మనసులో బాధని నేను అర్థం చేసుకోగలను పండు. నీ లవర్తో నీకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాటకి కట్టుబడే చెప్తున్నాను. నీ మెడలో 3 ముళ్ళు పడే వరకు నాకే ఆనందం వద్దు, ఈ ఆలోచన కూడా రాదు. అది కాదు దివ్య. పండు గారు, దివ్య వద్దంటుంది కదా, తను చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. వదిలేయండి. అర్థమైంది. మీ భార్యాభర్తల బంధం మధ్య నేనే డిస్టర్బెన్స్ గా ఉన్నాను. అందుకే ఈ రోజు నేను వెళ్ళిపోతాను. పండు, పిచ్చిదాన్లా మాట్లాడుకు. నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నీకే లోటు లేకుండా చూసుకోవడానికి తప్ప మా ఇద్దరి మధ్య వారధిలా మారడానికి కాదు. మా కోసం నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి కాదు. పండు, మా ఇద్దరి గురించి నువ్వింతలా ఆలోచించటం నిజంగా గ్రేట్. మాకు పెళ్ళై చాలా కాలమైనా ఈ మధ్యనే నాకు బాబ్జీ మీద ప్రేమ పుట్టింది. మేమిద్దరం ఈరోజు కాకపోయినా రేపైనా ఒకటవుతాం. అది పెద్ద సమస్య కాదు. నువ్వున్న పరిస్థితుల్లో ఏ ఆడదైనా తన పక్కన భర్త ఉండాలని కోరుకుంటుంది. చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ తనకి తోడుగా ఉండాలనుకుంటుంది. ఏం బాబ్జీ, ఆ? నేను చెప్పింది నిజమే కదా? ఆ, అవునవును, నిజమే. నీ లవర్ ఎక్కడున్నాడో వెంటనే వెతికి తీసుకురాలేకపోయినా నీ మనసులో బాధ, కన్నీరు తెప్పించే ఏ ఆలోచన రాకుండా చూసుకోవడం నా బాధ్యత. సరేనా? నేనంటే నీకు ఏ మాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా మా గురించి ఆలోచించకుండా నీ గురించి, నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. హ్యాపీగా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉండు. వీలైనంత త్వరలో నీ లవర్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? గుడ్ గర్ల్. పండు ఆరాటం, దివ్య పోరాటం రెండూ నా కోసమే అయినా ఏమీ మాట్లాడలేని మోగమునిలా అయిపోయింది నా బతుకు.